ఫ్రెండ్స్, మనలో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండి కూడా రెవెన్యూ ఆఫీసర్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చుట్టూ ఎవరు తిరుగుతారులే అని డ్రాప్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ మైండ్ స్పేస్ ఐపీఓ. మీరు ఐపీఓ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, కానీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ వాచ్ లిస్ట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన షేర్ ఇది. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT ఐపీఓకి మనం 27 జూలై నుంచి 29 జూలై లోపు బిడ్ వేయచ్చు ఫ్రెండ్స్. అసలు ఐపీఓకి అప్లై చేయాలా వద్దా, ఈ కంపెనీ గ్రోత్ స్ట్రాటజీస్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, ఇలా చాలా టాపిక్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. మైండ్ స్పేస్ ఒక వర్కింగ్ మోడల్ని చూస్తే, ఈ కంపెనీ వేకెంట్ ల్యాండ్స్, ఖాళీ స్థలాల్ని కొని వాటిని లీజ్కి ఇవ్వడం లేదా వాటిలో కమర్షియల్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసి వాటిని కాంట్రాక్ట్ బేస్డ్ రెంటల్స్కి ఇస్తూ రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ని రెంట్స్కి ఎవరికి ఇస్తారు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ ఆఫీసర్స్కి ఇస్తూ ఉంటారు. సో ఈ కంపెనీ యొక్క కీ హైలైట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క టోటల్ లీజబుల్ ఏరియా వచ్చేసరికి ఎక్వైర్ చేసుకున్నది ఇప్పుడు దాకా 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్. స్మాల్ ఎంఎస్ఎఫ్ అంటే మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫ్రెండ్స్, అదే క్యాపిటల్ ఎంఎస్ఎఫ్ అంటే 1000 స్క్వేర్ ఫీట్ లెక్క రియల్ ఎస్టేట్ టర్మ్స్లో. సో అవుట్ ఆఫ్ 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్లో 23 మిలియన్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. అండ్ యాజ్ వెల్ as దానిలో 92% ఆక్యుపై కూడా అయిపోయారు. అండ్ వీళ్ళ టాప్ లైన్ రెవెన్యూ వచ్చేసరికి 16 బిలియన్స్, అంటే దగ్గరగా 1600 crores అనమాట వీళ్ళ టాప్ లైన్ రెవెన్యూ. వీళ్ళ టెనెంట్స్కి సంబంధించి మోర్ దాన్ 170+ ఉన్నారు. వాటిలో ఎక్కువగా టెక్నాలజీ సర్వీసెస్ అయిన ఫేస్బుక్, అమెజాన్, ఎసెంజర్, క్యాప్జెమిని ఇలాంటి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళ టెనెంట్స్. అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో 53 కంప్లీటెడ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ పార్క్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫీసెస్ ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై లాంటి పెద్ద సిటీస్లో ఉన్న కమర్షియల్ ఏరియాస్లో బిల్డ్ చేశారండి. అండ్ వీళ్ళ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్కి, మార్కెట్స్కి అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్కి అవైలబుల్ జోన్లోనే ఉండటం వీళ్ళ ప్లస్ పాయింట్. కీ హైలైట్స్ని చూసాం కదా, ఇప్పుడు మనం వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీని చూద్దాం. మైండ్ స్పేస్ కంపెనీ యొక్క గ్రోత్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టెనెంట్స్ ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళకి తగ్గట్టు ఆఫీస్ని రీమోడల్ చేసుకుంటారు. జనరల్గా దానికి 2000 రూపీస్ నుంచి 6000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు చేస్తారు. సో అంత ఖర్చు పెట్టి ఆఫీస్ని రీమోడల్ చేశాక టెనెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. ఈవెన్ కాంట్రాక్ట్ అయిపోయాక రిలీజ్కి అప్లై చేసి అక్కడే ఉంటారు. సో మైండ్ స్పేస్లో టెనెంట్ రిటెన్షన్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ కమర్షియల్ బిల్డింగ్స్ ఖాళీగా ఉండవు. సెకండ్ పాయింట్, వీళ్ళు లీజ్కి ఇచ్చిన బిల్డింగ్ రేట్స్ కూడా ఆన్ అండ్ యావరేజ్ ప్రతి 3 ఇయర్స్కి 12 to 15% పెంచుతూ ఉండటం వల్ల వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంది. సో టెనెంట్స్ అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు. మైండ్ స్పేస్ వాళ్ళేమో ప్రతి 3 ఇయర్స్కి 12 to 15% రెంటెడ్ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ కంపెనీ రెవెన్యూస్ని పెంచుతున్నారు. ఇది కాంట్రాక్టెడ్ రెవెన్యూ గ్రోత్ స్ట్రాటజీ గురించి. ఇన్ఆర్గానిక్ గ్రోత్, మన కంపెనీ వల్ల కాకుండా వేరే కంపెనీని ఎక్విజిషన్ చేసుకోవడం వల్ల లేక మెర్జ్ చేసుకోవడం వల్ల వచ్చే గ్రోత్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటాం. మైండ్ స్పేస్ వాళ్ళు బ్యాంక్స్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్కి మనీని తీసుకొచ్చి ఆ మనీని ఫ్యూచర్లో హై వాల్యూ ఉండబోయే ల్యాండ్స్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇలా ల్యాండ్స్ని తక్కువ రేట్కే కొనటం వల్ల ఫ్యూచర్లో వాటి వాల్యూ పెరిగి కంపెనీ యొక్క అసెట్స్ స్ట్రాంగ్గా గ్రో అవుతాయి. ఇది వాళ్ళ సెకండ్ స్ట్రాటజీ. ROFO, రైట్ ఆఫ్ ఫస్ట్ ఆఫర్. ఏదైనా ల్యాండ్ని మనం లీజ్ తీసుకుంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎప్పుడైనా దాన్ని అమ్మివేయాలి అనుకుంటే ఆ ల్యాండ్ లీజ్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు కొనుక్కుంటారా అని అడగాలి. దాన్నే ROFO అంటాం, రైట్ ఆఫ్ ఫస్ట్ ఆఫర్. అలా ROFOలో ల్యాండ్స్ని తక్కువ మనీకే ఎక్వైర్ చేసుకుంటూ ఉంటారు మైండ్ స్పేస్ కంపెనీ వాళ్ళు. అది అండి ఇన్ఆర్గానిక్ గ్రోత్ గురించి. ఒకటి, ఫ్యూచర్లో ల్యాండ్ కాస్ట్ పెరగచ్చు అని బ్యాంక్స్ నుంచి మనీ తీసుకుని మరీ ఇన్వెస్ట్ చేయడం. ఇంకొకటి, వాళ్ళ ROFO రైట్స్ని యూజ్ చేసుకొని ల్యాండ్స్ని తక్కువ కాస్ట్కే కొనడం. ఇది వాళ్ళ కంపెనీ గ్రోత్ని పెంచే సెకండ్ స్ట్రాటజీ. నెక్స్ట్, అమెండెడ్ గ్రోత్. వీళ్ళ రెంట్స్ కానీ అసెట్ వాల్యూస్ కానీ మార్కెట్కి ధీటుగా పెంచుతూ ఉంటారు. దీన్నే MTM పొటెన్షియల్ అంటారు, అంటే మార్క్ టు మార్కెట్ పొటెన్షియల్. సో మార్కెట్కి తగ్గట్టు వీళ్ళ రేట్స్ అనేవి పెంచుతూ ఉంటారు. వీళ్ళ బిజినెస్ పార్క్స్లో ఎమ్యూనిటీస్ నుంచి కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ఎమ్యూనిటీస్ అంటే జిమ్నాషియం, ఫుడ్ కోర్ట్స్, రిక్రియేషన్ సెంటర్స్ మొదలైనవి. సో ఇది వీళ్ళ కంపెనీ గ్రో అవడానికి ప్రాఫిట్ తీసుకొచ్చే థర్డ్ స్ట్రాటజీ. సో వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీస్ని చూసాం కదా ఫ్రెండ్స్. అసలు వీళ్ళ బిజినెస్ పార్క్స్, ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
సో వీళ్ళ బిజినెస్ పార్క్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫీసెస్ ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నైలో ఉన్నాయి. అండ్ ముంబై రీజియన్లో 12.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంది, హైదరాబాద్లో 11.6 మిలియన్ స్క్వేర్ ఫీట్, పూణేలో 5 మిలియన్ స్క్వేర్ ఫీట్, చెన్నైలో 0.8 మిలియన్ స్క్వేర్ ఫీట్. సో ఓవరాల్ టేబుల్ యొక్క కంక్లూషన్కి మనం వచ్చేద్దాం. ఓకే, సో టోటల్ 4 సిటీస్లో కలిపి వాళ్ళకి 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ అనేది ఉంది. అండ్ టెనెంట్స్ ఆక్యుపై వచ్చేసరికి అరౌండ్ 92% ఆక్యుపై చేశారు టెనెంట్స్. అండ్ వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ, అంటే లీజ్ ఎక్స్పైరీ అవడానికి ఒక యావరేజ్గా 5.8 ఇయర్స్ మాత్రం పడుతుంది అని చెప్తున్నారు. అండ్ దీన్ని రెవెన్యూ గ్రోత్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 వచ్చేసరికి అరౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్లో 1766 క్రోర్స్ అండి. అలానే దీని మార్కెట్ వాల్యూ చూస్తే మనకి అరౌండ్ క్రోర్స్లో 23,675 క్రోర్స్ అండి. సో వాళ్ళ రెవెన్యూ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 చూసాం కదండి, అరౌండ్ 1766 క్రోర్స్. దాంట్లో నుంచి ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ ఇంకా సమ్ ఫ్యాక్టర్స్ని తీసేసిన తర్వాత ఏదైతే వస్తుందో అమౌంట్ దాన్ని నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంట. సో నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 20 వచ్చేసరికి వీళ్ళకి అరౌండ్ 1225 క్రోర్స్ అండి. ఈ చార్ట్లో జస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 20 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 23 దాకా నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది ఎంత పెరగచ్చు అనేది చూపిస్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంట్రాక్టెడ్ అండ్ అదర్స్, దీనివల్ల అరౌండ్ 291 క్రోర్స్ అనేవి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్కి యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కాంట్రాక్ట్స్ అంటే మెయిన్గా బిజినెస్ పార్క్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫీసెస్ వస్తాయి. అలా కాకుండా వీళ్ళు లీజ్కి ఇచ్చిన వేకెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అవి అడిషనల్గా లీజ్ రేట్స్ పెరగడం వల్ల అరౌండ్ 154 క్రోర్స్ దాకా నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్కి యాడ్ అవుతూ ఉంటాయి. మార్క్ టు మార్కెట్ ఆపర్చునిటీ అండ్ లీజ్ అప్ ఆఫ్ అండర్ కన్స్ట్రక్షన్ ఏరియాని కూడా కన్సిడర్ చేస్తే వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 20లో ఉన్న 1225 క్రోర్స్ కాస్త ఫైనాన్షియల్ ఇయర్ 23కి 1951 క్రోర్స్ దాకా పెరుగుతాయని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో 3 ఇయర్స్ స్పాన్లో వాళ్ళ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది 59.2% ఇంక్రీజ్ అవుద్ది అని చెప్తున్నారు. ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్. మెయిన్ థింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పర్ స్క్వేర్ ఫీట్ అనేది 51.8 రూపీస్ దాకా ఉండేది March 31, 2020 దాకా. రీసెంట్గా ఏదైతే లీజ్కి వచ్చారో వాళ్ళు 63.5 రూపీస్ దాకా పర్ స్క్వేర్ ఫీట్ పే చేస్తున్నారు. అంటే 22.6% దాకా ఇంక్రీజ్ ఉంది అని చెప్తున్నారు. ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళకి 104 క్రోర్స్ నుంచి 22.6% ఇంక్రీజ్తో 128 క్రోర్స్ దాకా వీళ్ళ బేస్ రెంటల్స్ పెరగచ్చని వీళ్ళ ఎస్టిమేషన్. సో ఓవరాల్గా వాళ్ళ రెడ్ హీరింగ్ ప్రాస్పెక్ట్స్లో ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, వాళ్ళ రెంట్స్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ కాంట్రాక్ట్ లీజ్ ఫర్ వేకెంట్ ల్యాండ్స్ అండ్ బిజినెస్ పార్క్స్ పెరుగుతూ ఉంటున్నాయి, వాళ్ళ అసెట్స్ వాల్యూస్ పెరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ పెరగడం వల్ల వాళ్ళ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూ ఉంది. సో కంపెనీ అనేది ప్రాఫిట్స్లోనే ఉంటుంది అని ఫోకస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క గ్రోత్ స్ట్రాటజీస్ చూసాం కదా. నా నెక్స్ట్ వీడియోలో ఈ కంపెనీకి ఉన్న రిస్కులు ఏంటి, ఐపీఓకి బిడ్ వేయాలా వద్దా, దీనిలాగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఏమన్నా లిస్ట్ అయి ఉన్నాయా లేదో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.